హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుశ్రీస్ హోమ్ ఫుడ్. ఈరోజు వీడియోలో టేస్టీ అండ్ హెల్దీ రాగి లడ్డూని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. పిల్లల్లో ఎముకల పెరుగుదలకు, పెద్దవాళ్లకు బీపీ, షుగర్ కంట్రోల్లో ఉండడానికి చాలా హెల్ప్ అవుతాయి ఈ లడ్డు. మరీ ముఖ్యంగా ఆడవాళ్ళు ఈ లడ్డూని రోజుకి ఒకటి తిన్నా చాలు, రక్తహీనత, నడుము నొప్పి వంటి సమస్యలు దూరం అవుతాయి. మరది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక మందపాటి కడాయిని పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేయండి. ఇందులోకి 1 కప్ రాగి పిండిని తీసుకోండి. ఈ పిండిని నేను ముందే జల్లించి తీసుకున్నాను, అందుకే డైరెక్ట్గా కడాయిలో వేస్తున్నాను. మీరు కూడా జల్లించిన తర్వాత తీసుకోండి. లో ఫ్లేమ్లో మంచి సువాసన వచ్చేంత వరకు రోస్ట్ చేయండి. ఒక 5 నిమిషాలు పడుతుంది. వేయించాక ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు స్టవ్ మీద అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. అవి దోరగా వేగాక స్టవ్ ఆఫ్ చేసి 1 టేబుల్ స్పూన్ నువ్వులను వేసి వేయించుకోవాలి. కడాయి వేడికి నువ్వులు త్వరగా వేగుతాయి. వేయించుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే చాలు. ఇలా ఉంటే తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ పల్లి నువ్వుల పొడిని మనం వేయించుకున్న రాగి పిండిలో వేసుకోండి. 1/2 టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేశాక పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ మీద అదే కడాయిలో 3/4 కప్పు తురిమిన బెల్లం కానీ బెల్లం పౌడర్ని కానీ తీసుకోండి. 1/2 కప్ నీళ్లు పోసి లో ఫ్లేమ్లో బెల్లం మొత్తం కరిగించుకోవాలి. బెల్లం అంతా కరిగి ఇలా మరిగించుకోవాలి. ఇలా ఒక 5 నుంచి 10 నిమిషాలు మరిగించాక చేతి వేళ్ళతో పాకం చూస్తే ఇలా తీగలాగా జిగురుగా ఉండాలి. దీనినే తీగపాకం అంటారు. ఇలా లేత తీగపాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పాకం కొద్దిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారనివ్వద్దు. కొద్దిగా వేడిగా ఉన్న ఈ పాకంలో మనం కలిపి పెట్టుకున్న పిండి కొద్ది కొద్దిగా వేసి గరిటెతో కలుపుకోవాలి. లడ్డూలని చేసుకోవడానికి ఇలా చేతితో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేస్తున్నప్పుడు వేడిగా ఉంటే కొద్దిగా చల్లటి పాలని మధ్య మధ్యలో అద్దుకోండి. మనం కలుపుకున్న పిండి ఇలా ముద్దగా వస్తుంది. ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఒక చేత్తో ఇలా ప్రెస్ చేస్తూ లడ్డూలని తయారు చేసుకోవాలి. ఇలా చేస్తున్నప్పుడు పిండి పొడి పొడిగా అనిపిస్తే కొద్దిగా వేడి పాలను వేసుకుంటే మళ్ళీ లడ్డు చేసుకునేలా ముద్దగా ఉండే కన్సిస్టెన్సీ వస్తుంది. ఇలా కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ అన్ని లడ్డూలని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చాలా సింపుల్గా టేస్టీ అండ్ హెల్తీగా లడ్డూలని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ టు సుశ్రీస్ హోమ్ ఫుడ్.